విజయ్ పొలిటికల్ ఎంట్రీ కేవలం తమిళనాడులోనే కాదు, మొత్తం సౌత్ ఇండియా మొత్తం కుదిపేస్తుందని చెప్పొచ్చు. ఏంటంటే ఇదే హాట్ టాపిక్గా ఉంది. ఎందుకంటే ఆ సభలకు వస్తున్న జనం చూసి కూడా అది ఒకటి అనుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆయన యాజ్ ఏ స్టార్ హీరోగా జనం చూడడానికి కూడా వస్తారు. ఏంటంటే ఓట్లు వేయడానికి వస్తారా లేదా అని చెప్పలేము, ఇప్పుడే ఎలక్షన్స్ అయితే కానీ చెప్పలేమన్నమాట. సో ఆ జనాలను చూసిన తర్వాత తెలుగు ప్రజలకి, ఆంధ్ర ప్రజలకి అయితే ఒకటి గుర్తొస్తుంది. ఏంటంటే అప్పట్లో 2009లో అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈ తిరుపతిలో ఎంతో ఇంతకన్నా ఎక్కువ జనం అయితే వచ్చారు. అప్పట్లోనే ఇంత సోషల్ మీడియా అన్ని లేని రోజుల్లో కూడా అవైతే గుర్తు చేసుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పొలిటికల్ వ్యాక్యూమ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇప్పుడు విజయ్ గారి పార్టీ పెట్టినప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఏంటంటే డిఎంకే పార్టీ మాత్రమే ఇక్కడ తమిళనాడులో ఉంది. సో ఇంకా వేరే ఏ పార్టీ కూడా అంత బలంగా అయితే లేదు. సో ఆ పొలిటికల్ వ్యాక్యూమ్ని క్లియర్ చేసే ఇది విజయ అని చెప్పి చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే ఏఐడిఎంకే పార్టీ కూడా జయలలిత గారి మరణం తర్వాత అయితే మొత్తానికి అట్టడుగు స్థానానికి వెళ్ళిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అయితే ఇంకా తొక్కేశారు. ఎందుకంటే తమిళనాడులో బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటే వాళ్ళనైతే మొత్తానికి తొక్కేస్తారు. డిఎంకే పొత్తు పెట్టుకున్న వాళ్ళకి అదే పరిస్థితి. సో ఇంకా 3 years బ్యాక్ రజనీకాంత్ గారు ఒక పార్టీ పెట్టారు. తర్వాత ఆయన ఇవన్నీ తట్టుకోలేకైతే ఆయన వెనక్కి వచ్చారు. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే రజనీకాంత్ గారితో పార్టీ పెట్టించింది కూడా బీజేపీ వాళ్ళని ఊహాగానాలు కూడా అప్పుడులో చర్చనీయాంశం అయినాయి. తర్వాత విజయకాంత్ గారు చనిపోవడంతో ఆయన పార్టీ కూడా అంత స్ట్రాంగ్ అయితే లేదు. ఇంకా చిన్న చిత్తగా పార్టీ అయిన కమల్ హాసన్ గారి పార్టీ ఇవన్నీ కూడా అంత స్ట్రాంగ్గా లేకపోవడంతో పొలిటికల్ వ్యాక్యూమ్ క్లియర్ కట్గా కనిపిస్తుంది. కాబట్టి దాన్ని పూరించే ఇది కేవలం విజయ్కి మాత్రమే ఉందని చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎలాగో తమిళనాడులో ఉత్తరాది పార్టీలను అయితే ఎంటర్టైన్ చేయరు వాళ్ళు. కేవలం అంతకుముందు వరకు డిఎంకే, ఏఐడిఎంకే, ఇప్పుడు డిఎంకే ఈ విజయ్ గారి పార్టీ ఉంటుందని చెప్పొచ్చు. సో విజయ్ దాన్ని క్లియర్ కట్గా యూజ్ చేసుకుంటారని కూడా చెప్పొచ్చు. ఇంకొకటి ఏంటంటే 2026లో అధికారంలోకి రాకపోయినా సింగిల్గా పోటీ చేసి 2031 కన్నా సరే సింగిల్గా పోటీ చేసి అధికారంలోకి వచ్చే కెపాసిటీ విజయ్ గారికి ఉంది అని క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ వేరే పార్టీ లేదు కాబట్టి. ఆంధ్ర విషయానికి వస్తే అది వేరు. అప్పుడులో చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఆంధ్ర విషయానికి వస్తే అప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లీడ్ చేస్తున్న టీడీపీ, రాజశేఖర రెడ్డి గారు లీడ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా పాతుకుపోయింది. అంత స్ట్రాంగెస్ట్ మధ్యన కూడా ఆయన పార్టీ పెట్టి 18 సీట్లు 75 లక్షల ఓట్లు రాబట్టగలిగారంటే చాలా గొప్ప అనే చెప్పొచ్చు. కాకపోతే ఆయన ఎన్నాళ్ళు నిలబెట్టుకోలేదు. ప్రజారాజ్యం పార్టీ నుంచి అన్ని సీట్లు విన్ అయ్యి అన్ని ఓట్ షేర్ వచ్చినా సరే ఆయన తర్వాత అది పార్టీ రన్ చేయలేక కాంగ్రెస్లో కలిపేయడం, తర్వాత కాంగ్రెస్ నుంచి జగన్ గారు బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టడం, 2014లో జనసేన పార్టీ పెట్టడం పవన్ కళ్యాణ్ గారు, తర్వాత వాళ్ళు టీడీపీకి బీజేపీకి మద్దతు ఇవ్వడం, ఇవన్నీ చాలా కట్ చేస్తే అన్నంత ఫాస్ట్గా అయితే జరిగిపోయినాయి. ఆంధ్ర రాజకీయాలు 3 ఏళ్ళు చాలా మార్పులు అయితే పెను మార్పులు అయితే జరిగినాయి అని చెప్పొచ్చు. సో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2014లో పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే లేదు. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓట్ షేర్ ఉన్న 2 పార్టీలు ఉండడంతో పొలిటికల్ వ్యాక్యూమ్ లేకపోవడంతో ఆయన కూడా ఏదో పార్టీ చూసుకోవాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. పాలిటిక్స్కి వచ్చి దాదాపు 17 ఏళ్ళు అయింది. సో 17 ఏళ్ళు అయినా సరే పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ సింగిల్గా పోటీ చేసి విన్ అయ్యేంత పార్టీ క్యాడర్ ఇంకా రాలేకపోవడం కొంచెం నిజంగా నిరాశ చెప్పొచ్చు. మొత్తం ఇంకొక 15 ఏళ్ళు కూడా కూటమి ప్రభుత్వం ఇలా పొత్తులోనే ఉంటుందని ఆయన చెప్పడంతో అంటే 32 ఏళ్ళు రాజకీయ సర్వీస్లో పార్టీ మొత్తం సింగిల్గా పోటీ చేసేంత బలంగా అయితే రాదని క్లియర్ కట్గా అర్థమవుతుంది. కూటమి నగ్గకపోయినా ఆయన అయితే సీఎం కాలేరు. ఎప్పుడైతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి సీఎం అవుతాడో అప్పుడే పార్టీ బలం అవుతుంది. సో ఇక్కడ విజయ్ గారి గురించి చెప్పాలంటే ఈయన పార్టీ 2024లో పెట్టారు. సో ఇప్పటికి సింగిల్గా పోటీ చేస్తానని చాలా ధైర్యంగానే చెప్పారు. ఆ దమ్ము ధైర్యం నిజంగా అందరికీ ఉండదని చెప్పాలి. ఏంటంటే అంత అనుభవం లేకపోయినా సరే సింగిల్గా పోటీ చేస్తాను మొత్తం అన్ని నియోజకవర్గాలని చెప్పడం నిజంగా చర్చనీయాంశమైంది. ఆయనకున్న పొలిటికల్ ధైర్యాన్ని అయితే నిజంగా హ్యాట్సప్ చెప్పొచ్చు. ఇప్పుడు ఆ ఏపీలో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ పవన్ కళ్యాణ్ గారికి విజయ్ గారికి కొన్ని తేడాలు అయితే మాట్లాడుకుంటున్నారు. సో మనం కూడా దాన్ని క్లియర్ కట్గా మాట్లాడుకుంటున్నాం. ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారి వయసు 53 సంవత్సరాలు. ఆయన సెప్టెంబర్ 22న 1971 బాపట్లలో కొనుదల వెంకట్రావు అంజనాదేవి గారికి జన్మించారు. సో ఇక్కడ విజయ్ గారు వస్తే విజయ్ అసలు పేరు విజయ్ జోసఫ్ చంద్రశేఖర్ అన్నమాట. సో అతని వయసు 51 సంవత్సరాలు. అతను 22 జూన్ 1974లో చెన్నైలో జన్మించారన్నమాట. సో మూవీస్లో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు రెఫరెన్స్తో వచ్చారు. యాజ్ ఏ చిరంజీవి మెగాస్టార్ కాబట్టి, బిగ్ బ్రదర్ కాబట్టి చిరంజీవి గారు రెఫరెన్స్తో వచ్చారు అని చెప్పొచ్చు.
ఈయన విజయ్ గారు అయితే ఫిలిం డైరెక్టర్, ఆయన ఎస్ఏ చంద్రశేఖరన్ గారు. ఆయన 70కి పైగా సినిమాలని డైరెక్ట్ చేశారు, దర్శకత్వం చేశారు. తెలుగులో కూడా మనకి ఆయన చట్టానికి కళ్ళు లేవు, పల్లెటూరు మునగాలు ఇలాంటి చిరంజీవి సినిమాలు కూడా ఆయన చేశారు. సో వాళ్ళది సినిమా బ్యాక్గ్రౌండ్, వీళ్ళది సినిమా బ్యాక్గ్రౌండ్, ఇద్దరిది అక్కడ ఒకటే. ఏజ్ కూడా దాదాపు 2-3 ఇయర్స్ మాత్రమే డిఫరెన్స్ ఉంది వాళ్ళకి. సో పవన్ కళ్యాణ్ గారికి 4 పిల్లలు ఉన్నారు, అలాగే విజయ్ గారికి 2 పిల్లలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు నందిని రేణుదేశే అన్న లెజువాని అయితే మ్యారేజ్ చేసుకున్నారు. సో ఇక్కడ విజయ్ గారు సంగీత అనే ఒక లేడీని మ్యారేజ్ చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెరంగేటం అంటే TFIలోకి 1996 అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే ఒక సినిమాతో ఆయన తెరంగేటం చేశారు. విజయ్ గారు 1992లో నల్లయ్య తీర్పుతో ఎంట్రీ ఇచ్చారు. సో మూవీ ఇండస్ట్రీకి 18 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయన అయితే ఎంట్రీ ఇచ్చారు. అంతకన్నా ముందు ఆయన కొన్ని చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశారు, 6 సినిమాలు ఎన్నో. మొత్తం పవన్ కళ్యాణ్ గారు 28 సినిమాలు చేస్తే అంటే ఇప్పటివరకు నటించినవి, విజయ్ గారు 68 సినిమాల్లో అయితే నటించారు. అందులో 62 లీడ్ రోల్గా చేశారన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఇంటర్ డిస్కంటిన్యూ చేశారు. అలాగే విజయ్ గారు బీటెక్ కూడా వాయిస్ కమ్యూనికేషన్ ఎంచుకొని దాన్ని డిస్కంటిన్యూ చేశారు. పవన్ కళ్యాణ్ గారికి 2 ఫిలింఫేర్ అవార్డులు ఉన్నాయన్నమాట. ఒకటి గబ్బర్ సింగ్కి వచ్చింది, ఇంకోటి అత్తారింటికి దారేదికి వచ్చింది. అలాగే విజయ్ గారికి 4 ఫిలింఫేర్ అవార్డులు ఉన్నాయి. ఖుషి, గిల్లీ, తుపాకీ, మెర్సల్ అన్నమాట. ఈ 4 సినిమాలకి అయితే వచ్చినాయి. సో 3 తమిళనాడు స్టేట్ అవార్డులు అయితే విజయ్ గారికి వచ్చినాయి. 2 నంది అవార్డులు అయితే తొలి ప్రేమ, సుస్వాగతం అయితే పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి అన్నమాట. పొలిటికల్ ఎంట్రీ 2008లో ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పటికి 17 ఏళ్ళు అయింది. విజయ్ గారు 2024లో ఇచ్చారు, ఇది 2వ సంవత్సరం నడుస్తుందని చెప్పొచ్చు. ఈ 2 సంవత్సరాలు ఇప్పటికీ అలయన్స్ని అయితే ప్రకటించలేదు, అలయన్స్ ఉండవని చెప్పారు. పవన్ కళ్యాణ్ గారి అలయన్స్లు టీడీపీ, బీజేపీ, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం ఇంకా పీఆర్పీతో కూడా ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆయన మినిస్టర్ అన్నమాట, ఎన్విరాన్మెంటల్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి మినిస్టరు. సో ఈయన ప్రస్తుతం పార్టీ అధ్యక్షుడు మాత్రమే. ఈయన నగ్గితే సీఎం అవుతాడు, నగ్గకపోతే ప్రతిపక్ష నాయకుడు అవుతాడు విజయ్ గారు. ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన ఆస్తుల ప్రకారం ఆయన ఆస్తుల విలువ 164 కోట్లు అని చెప్తున్నారు. సో విజయ్ గారు ఇప్పుడు వచ్చి ఎలక్షన్ అఫిడవిట్ సబ్మిట్ చేయలేదు కాబట్టి ఆయన ఇప్పుడు సోషల్ మీడియాలో చూసిన దాన్ని బట్టి ఆయన ఆస్తుల విలువ దాదాపు 600 కోట్లు అయితే ఉండొచ్చు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లో ఉంటారు, విజయ్ గారు చెన్నైలో ఉంటారు. సో 100+ షేర్ విలువలో ఉన్న ఎన్ని సినిమాలు ఉన్నాయంటే పవన్ కళ్యాణ్ గారికి అయితే ఇప్పుడు వచ్చి 100+ షేర్ అయితే ఇప్పుడు రాలేదు. ఆయన హయ్యెస్ట్ సినిమా కలెక్ట్ చేసింది అత్తారింటికి దారేది 86 కోట్లు. విజయ్ గారికి అయితే దాదాపు 5 సినిమాలు అయితే ఉన్నాయి. ఒకటి బిగిల్లు, మాస్టారు, వారిసు, లియో, గోట్ మాట. ఇవన్నీ 200 కోట్ల పైన వచ్చినాయి, 100 కోట్లు కూడా కాదు. సో హయ్యెస్ట్ కలెక్షన్ షేర్ అనేది 298 కోట్లు. ఇది లియో సినిమా మాట. ఇది ప్రస్తుతానికి వాళ్ళిద్దరికి మధ్యన అన్ని డిఫరెన్స్లు అయితే మాట్లాడుకుంటున్నారు, ఆ డిఫరెన్స్లో భాగమే ఇది. సో ఇది నా యొక్క విశ్లేషణ. మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియచేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.